నమస్తే. కుమ్మెర బాధితులకు ఈ వీడియో నిజంగా 1000 ఏనుగుల బలం. ఈ వీడియోతోటి నాగర్ కర్నూల్ డీఎస్పీ అడ్డంగా బుక్ అయ్యాడు. అడ్డంగా దొరికిపోయాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, అసలు ఆ పాపనే లేదు సంఘటన జరిగినప్పుడు, మాకు తెలుస్తలేదు, అసలు లేదనే ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆయన చెప్పిండు. కానీ వీడియో వచ్చింది, ఈరోజే రిలీజ్ అయింది. అది మీరు చూడండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వీడియో ఉంది. ఈ వీడియోలో శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, సర్పంచ్ తుకారాం రెడ్డి ఉన్నాడు, ఇంకా 5-6 మంది రెడ్డిలు ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. తర్వాత కీర్తి ఉంది, గణేష్ వాళ్ళ అక్క కీర్తి ఉంది, గణేష్ భార్య కూడా ఉంది, మౌనిక చిన్న పాపను పెట్టుకొని నిలబడ్డది గేట్, అంటే అదే కొబ్బరికాయ రూమ్లో గేట్ బయట నిలబడ్డది. లోపల కొబ్బరికాయ రూమ్లో ఎవరున్నారు? గణేష్ ఉన్నాడు, గణేష్ తల్లి ఉంది, మిగతా తుకారాం రెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళు అందరు ఉన్నారు. అయితే ఈ వీడియో రాలేదు ఇన్ని రోజులు అంటే ఈ ఇష్యూ జరిగిన 21 నుంచి 21కు ఆ చిన్న పాప చనిపోయింది కదా, అప్పటి నుంచి వీడియో రాలేదు, ఈ రోజే రిలీజ్ అయింది. అయితే నిన్నటి వరకు ఒకటే వాదన ఏం నడిచిందంటే, అసలు ఆ పాపనే లేదు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ పాపకి ఇట్లా జరిగింది, లేకపోతే ఇట్లా కొట్టిండు, ఇట్లా తన్నిండు అనేది ఏం రాయలేదు వాళ్ళు అసలు అని డిఎస్పీ కొట్టిపారేస్తున్నాడు. కానీ ఈ వీడియోతోటి బలం చేకూరింది. డిఎస్పీ ఉచ్చులో చిక్కుకున్నట్లే, అసలు తప్పించుకునే పరిస్థితే లేదు. 100% ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఉంది, మఫ్లర్ కట్టుకొని ఉంది, ఇంకేంది మఫ్లర్ కట్టుకొని బిడ్డను ఎత్తుకొని ఉంది, దానిలో నో డౌట్ 0% కూడా లేదు. ఇక మీకు చూపించిన ఇంతకుముందుకి ఒక వీడియోలా, ఇగో ఇక్కడ ఉంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఈ లోపలనే ఒక పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్లియర్ కట్గా ఆధారాలు లేకపోతే ఏ కేసు అయినా ఇట్లే ఉంటుంది చూడు, వీడియోలో ఆడియోలో ఇట్లాంటి ఆధారాలు లేకపోతే అదే కథ అవుతుండే. ఇప్పుడు ఈ వీడియో వచ్చినందుకు ఏమైంది? ఇప్పుడు అక్కడ ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ వెనక ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఇప్పుడు ఏం చేయలేరు, ఈ వీడియో వచ్చింది. అందుకే నేను అంటున్నా, వీడియోలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ఎందుకో లేట్ అయింది కానీ 100% వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది, ఆమె మౌనిక క్లియర్గా కనిపిస్తుంది. ఇగో ఈయన శ్రీనివాసరెడ్డి, ఈయన బనిన్ మీద ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే శ్రీనివాసరెడ్డి, ఆ రూమ్లో ఉన్నారు కదా ఆ పోలీసులను, వాళ్ళని మీరు బయటకు పోండి, నేను చూసుకుంటా ఆయన సంగతి అంటున్నాడు. బయటకు పోండి, ఆయన గణేష్ సంగతి నేను చూసుకుంటా అంటున్నాడు. మాట్లాడదాం ఇదే అంశంపై. మన దగ్గర క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏమంటాడో ఈ కొత్త వీడియో గురించి. హలో పృథ్వీ గారు, నమస్కారం అండి. నమస్తే. మీరు వీడియో చూశారేమో, అయితే ఇన్ని రోజులు ఒక వర్షన్ ఉండే, ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతుంది. అవును. అయితే డిఎస్పీ నిన్నటి వరకు కూడా ఏం చెప్పిండంటే, ఆ గొడవలో తల్లి లేనట్టుంది, అంటే ఆ పసిపాప లేనట్లుంది, అక్కడ ఆ పసిపాప లేనే లేదు, ఎందుకు ఈ రాదంతం చేస్తున్నారని డిఎస్పీ ఒక ఛానల్తో మాట్లాడాడు నిన్నటి వరకు. కానీ ఒక వీడియో రిలీజ్ అయింది, దానిలో క్లియర్గా కనిపిస్తుంది, మఫ్లర్ కట్టుకొని తల్లి చిన్న పాపను చేతిలో పెట్టుకొని నిలబడిన వీడియో ఉంది. మీ వరకు కూడా వచ్చింటుందని నేను అనుకుంటున్నా. అవును. ఇప్పుడు ఏం చెప్తారు అటు డిఎస్పీ మాటలకు, ఇప్పుడు వచ్చిన ఈ వీడియోకు ఏం చెప్తారు మీరు? అక్కడికి పోయిన మొదటి రోజే నేను చాలా క్లియర్ గా చెప్పినది, ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించిన అంశం కాబట్టి వీళ్ళు ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తారుమారు చేస్తారు వీళ్ళు, చూడండి మీరు అని చెప్పి నేను కేవన్నీ చెప్పిన. ఇప్పుడు వాళ్ళు దానికి తారుమారు చేసేది ఒకటైతే, ఆ దాంట్లో నేను మాట్లాడిన భాష మొత్తం అట్లనే ఉంది. దాంతో పాటు ఏంటంటే, అసలు ఈ పాపని ఆడలేదంటే లోడిసిపోతుంది కదా అనేది స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే నేను తర్వాత కూడా కొంతమందితో మాట్లాడితే ఉన్నారంటే, అక్కడ వీడియోలు కూడా ఎవరిని తీసిన వాళ్ళు కూడా కొంత డిలీట్ చేసారు. అయితే నిన్న మొన్న ఈ డిఎస్పీ మాట్లాడింది బయటకు వచ్చిన తర్వాత, అది ఎవరో ఒకరు వాళ్ళ దాంట్లో ఉన్నదాన్ని తీసి బయట పెట్టిరు అది. సో దాంట్లో చాలా క్లియర్ గా పాప కనబడుతున్నది, ఆ ఇష్యూ కనబడుతున్నది. ఆ పక్కకు అదే చెవుటికి ముఖానికి బాలింతలు చుట్టుకుంటారు కదా మఫ్లర్ కూడా కనబడతా ఉన్నది కదా, మఫ్లర్ కనబడుతున్నది, పాప కనబడుతుంటే పచ్చి అబద్ధం. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నుంచి ఆ కాల్తో తన్ని ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేసేందుకు, బచాయించేందుకు చూస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తారో వాళ్ళు, అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. చెప్పండి. ఇప్పుడు ఇది కాదంటారా, ఇంకేమంటారు? ఇప్పుడు నిన్నటి వరకు ఏది రాలేదు, చూసింది వాళ్ళు.
సో దీన్ని మొత్తం ఎట్లనే చేసి దీన్ని వాళ్ళను కాపాడాలి, దోషులను కాపాడాలి. వీళ్ళు పాపం విక్టిమ్స్ మీద ఉల్టా కేసులు బనాయించాలి. అదే జరుగుతున్నది ఇప్పుడు, జరిగేదంతా అదే జరుగుతున్నది. వీళ్ళు పిటిషన్ ఇస్తేందుకు పోతేనేమో తీసుకోకుండా ఆగమాగం చేసి వదిలిపెట్టారు వాళ్ళు. వాళ్ళ ఇప్పుడు డిఎస్పీ ఎట్లా మాట్లాడుతుందంటే ఆయననే ఆడ ఉండి దాంట్లో ఉండి ఏదో దోషులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. దోషులు తనకు తాను ఎట్లా సేవ్ చేసుకోవాలని ఉంటది కదా, అవి అట్లా మాట్లాడుతున్నాయి. భాష మొత్తం అట్లే ఉన్నది ఆయన చెప్పేది. చాలా సాఫ్ట్ గా, పాలిష్డ్ గా, చాలా ఆర్టికులేటివ్ గా, ఆర్టిస్టిక్ గా మాట్లాడండి ఆయన చాలా. సో ఇదంటే ఇవన్నీ చూసి పైన వాళ్ళందరూ ఆయన మెచ్చుకోవాలి కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పైకి పోండ్రి, మీరు మా ఐజీ దగ్గర పోండ్రి, డిఐజీ దగ్గర పోండ్రి, జీజీ దగ్గర పోండ్రి. వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీలు కూడా అంటారు కదా, ఏం ఎంక్వైరీ చేస్తుంది అంతా మీ వాళ్ళే కదా. అసలు ఆయనే అసలు ముఖ్యమంత్రి, అసలు ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళు కాబట్టి జరుగుతున్నది. ఒకవేళ అది కాకుండా ఇప్పటివరకు ఏదైనా మంత్రి ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ రాష్ట్రం మొత్తం ఇంటింటి లోపల ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశంలో ఇప్పటిదాకా నాకు తెలిసేది ఒక మంత్రి కూడా కనీసం మాట్లాడలేదు, జిల్లా మంత్రులు మాట్లాడలేదు. పాప చచ్చిపోయింది కదా, దాన్ని మేము ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాం, అసలు ఏంటిది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం జరిగిందా, ఇప్పటివరకు జరగలేదు కదా. రోడ్ల మీదకి వచ్చి బాలింత బిడ్డను కూడా పొడగొట్టుకున్న బాలింత, 2 నెలల బిడ్డను పొడగొట్టుకున్న బాలింత రోడ్డు మీద వచ్చి కూర్చుంటే ఒకడన్నా అసలు ఏం సంగతి అనేది చర్చ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. అది కూడా చేయలేదు కదా ఇప్పటిదాకా. సో పక్కా ఏంటంటే ఇది వాళ్ళు వాంటెడ్ గా ఎవరెవరైతే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అంటే కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉన్నది ఇదంతా చూస్తుంటే అయితే క్లియర్ గా. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి ఇక వాళ్ళు. అంత డైరెక్ట్ ఎవిడెన్స్ వచ్చింది కదా. ఇంకా అది వీడియోలో కూడా నేను కూడా చూసిన, సర్పంచ్ తుకారం రెడ్డి ఆయన స్వయంగా ఆ కొబ్బరికాయల రూమ్ లోనే కూర్చున్నాడు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, తర్వాత 2 పోలీసులు ఉన్నారు. అసలు మొత్తం క్లియర్ కట్టుకుంది వీడియో. అసలు ఇక తప్పించుకునే పరిస్థితి లేదు అన్నట్లే కనిపిస్తా ఉంది వీడియో అయితే. చాలా పకడ్బందీ ఉన్నది ఆ వీడియో. మొత్తం ఉన్నారు, అందరు ఉన్నారు అలా, అందరు ఉన్నారు, మొత్తం ఉన్నారు. ఆ తుకారాం రెడ్డి ఉన్నాడు, ఆ శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన కనుక్కున్నాం, మనకు కూడా వాళ్ళ పేరు తెలియదు కదా. కానీ తర్వాత కనుక్కుంటా వాళ్ళు ఏదైతే అంత ముందు నరేట్ చేసిండ్రో ఇట్లయింది, ఆ కుర్చీ మీద కూర్చొని తుకారాం రెడ్డి కుర్చీ మీద కూర్చొని మరీ కొట్టించిండు అనేది ఉన్నది చూసిన. ఆయన ఉండే అప్పుడు అంటే మొదలు లేడు కానీ తర్వాత వచ్చింది అనేది అక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా. ఇంకోటి వాళ్ళే చెప్పిండ్రు ఆ కింద పడితే. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఆయన రెండు మాటలు మాట్లాడుతున్నాడు, రాయితోనో కొబ్బరికాయతోనో. ఏదన్నో ఒకటి ఉంటది కదా, రాయ కొబ్బరికాయ అనేది ఉండాలి కదా. అది రాయి కాదు, కొబ్బరికాయ కాదు. ఆ పిల్లగాడు ఎవరు, ఈ శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయనే కొబ్బరికాయలు తీసేది అటువంటి ఇనుప రాడు తోటి ఇతని ఛాతి మీద కింద పడేసి, ఛాతి మీద మన గణేష్ ఛాతి మీద కాలు పెట్టి ఆ రాడుతోని కూర్చే ప్రయత్నం చేస్తుంటే ఆ పిల్లగాడు తప్పించుకుంటేందుకు ఆ కాలును బట్టి ఇట్లా గుంజిండు వరకైనా పడ్డప్పుడు ఆ గోడకు తలిగి కింద పడ్డాడు. ఆ గోడ అప్పుడు తలకు తలిగింది అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ భార్య చెప్పింది, మౌనిక చెప్పింది, వాళ్ళ అక్క కూడా చెప్పింది. మేము అందరం ఆడనే ఉన్నాము, మేము చూసినామని ఈయన చెప్పక ముందే వాళ్ళు అవన్నీ చెప్పిండ్రు కదా. దానికి ఒక క్రియేషన్ చేసి రాయితో కొట్టిండో ఏదన్నో ఉంటుంది. ఇప్పుడు రాయితో కొట్టింది ఒక తిరిగి తగులుతుంది దెబ్బ, కొబ్బరికాయతో కొట్టింది ఒక తిరిగి తగులుతుంది దెబ్బ. రాయి అనేది ఒక డైమెన్షన్ ఉండదు కదా దానికి. అడగోళ్ళకి అది ఎట్లా తగులుతుందో ఏందో అది వేరే తిరిగి ఉంటది కదా దాని దెబ్బ. ఆ దెబ్బ ఏందో ఆ రిపోర్ట్ కావాలి కదా. మరి 2 రకాలుగా ఎట్లా మాట్లాడుతుందంటే వీళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే డిఎస్పీ నుంచి కూడా ఏంటంటే అది స్క్రిప్టెడ్. ఇవన్నీ నువ్వు గిట్లనే మాట్లాడి గిట్లనే చెప్పి వాళ్ళని ఎట్లా చేసి కాపాడరు నాయన అని డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కు. అదే చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. వీళ్ళు పేదోళ్ళు పాపం నోరు లేని వాళ్ళు కనుక ఏదోటి చేసి వీళ్ళనే అబద్ధం చెప్తున్నట్టుగా వీళ్ళనే దోషులుగా చేసేటువంటి ప్రయత్నము చాలా తీవ్రంగా ప్రభుత్వం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నది కంప్లీట్ దీంట్లో. అయితే ఇప్పుడు డిఎస్పీ అసలు పాపనే లేదు అనడం వల్ల సమాజం కూడా ఒక రకంగా అరే వీళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అని అనుకున్నారేమో సమాజం కూడా. అంటే జనరల్ గా ఉంటది కదా. ఇప్పుడు ప్రచారం ఎట్లయిపోయిందంటే అబద్ధము చాలా తొందరగా వెళ్ళిపోతుంది జనం లోపల. నిజాన్ని నిజంగా నిరూపిస్తేందుకు చాలా కష్టపడాల్సింది. ఇప్పుడు బాలింత నేను అదే చెప్పిన మొన్న మాట్లాడేటప్పుడు చెప్పిన, అసలు ఆమెకి ఏం అవసరము బిడ్డను చంపకపోతే ఆ మధుసూదన్ రెడ్డి పేరు ఎందుకు చెప్పాలి? వాళ్ళ గెట్టు పంచాయతా, గోడ పంచాయతా, భూములు ఉన్నాయా, వీళ్ళ భూములు వాళ్ళు ఏమైనా కబ్జా చేసారు, అటువంటి ఏం లేవు కదా. ఏమైనా శత్రుత్వం వేరేది ఏమైనా ఉంటుందంటే వాళ్ళు చెప్తారు కదా. అటువంటి ఏమీ లేనప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంటది? కన్న బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటే చెప్తుంది ఆమె. సో ఇప్పుడు సమాజానికి బయట ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు అంటే వీళ్ళని అబద్ధంలో పడేయాలి. బిడ్డనే లేదంటే లొల్లి ఓడిచిపోతుంది కదా. ఎందుకంటే వీడియోలు ఏవి లాస్ట్ 4-5 రోజుల నుంచి ఏ వీడియో రాలే. అంటే చాలా మంది భయపడి పెట్టిండ్రు. అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాళ్ళకు ఊహించింది ఏంటంటే ఇది ఎవరో ఒక పిల్లగాడు అది రికార్డ్ చేసి పెట్టినట్టు. ఆ పిల్లగాడి పేరు కూడా నాకు తెలుసు కానీ అది రికార్డ్ చేసి పెట్టుకున్నాడు కానీ ఎప్పుడైతే నిజంగానే అరే అసలు పాపనే లేదంటారు, ఇంత అబద్ధమా ఇంత దుర్మార్గమా అన్నప్పుడు ఆ పిల్లగాడు
మానవత్వం గుర్తుకొచ్చి మరి ఏం ఫీలింగ్ వచ్చి ఆ పిల్లగాడు వీడియో రిలీజ్ చేసింది. ఇట్లా ఇంకా కూడా వీడియోలు రావచ్చు, మనకు తెలియదు. ఇంకా అదే ఇంకా కూడా రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుర్రా? నేనైతే అనుకుంటున్నా రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఈ వీడియో నిన్న మొన్నటి వరకు దొరకలే కదా. అంటే కొంతమంది తీసిన వాళ్ళు భయానికి ఎందుకు నా పేరు ఎక్కడ వస్తాయి, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంటంటే, పెద్ద మనుషులు చాలా పెద్ద ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కదా, నాకేమైనా ఇబ్బంది అవుతుందో అని చెప్పని భయపడ్డోళ్ళు ఉంటారు కదా చాలా మంది. అదే కోవకు సంబంధించి పిల్లగాడు బయట పెట్టలేదు. ఇప్పుడు అది రాగానే ఇప్పుడు ఇట్ ఈస్ ఎవిడెన్స్ కదా, ప్రూఫ్ కదా. ఇదేం క్రియేటెడ్ ఉండదు కదా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి కథలు పడేది కాదు కదా. అది ప్రూఫ్ దొరికింది కదా. ఇప్పుడే మాట్లాడతారు. అందుకనే వెయిట్ చేసి అసలు పాపనే లేదన్నారు. పాప లేదన్న వారికి ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా గానీ 2 నెలల చంటి పాపను ఎవరైనా ఒడిలో పెట్టుకునే ఉంటారా, లేకపోతే ఇంటికాడ దాచిపెట్టి వస్తారా, కిందకైనా పెడతారా? 24 గంటల అటెన్షన్ ఉంటది కదా వాళ్ళ మీద. అది ఎట్లా పాసిబుల్ అయితే అట్లా అన్నా కూడా సమాజానికి వీళ్ళు ఒక తప్పుడు మెసేజ్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఉన్నది కదా అక్కడ తల్లి కనబడుతున్నది మనకు. ఎవరు చూసినా గానీ, కళ్ళు ఉన్నోడు ఎవరు చూసినా గానీ ఆ తల్లి కనబడుతున్నది, పాప కనబడుతున్నది, ఆ తుకారాం రెడ్డి అంటేనే కనబడుతున్నాడు, మన పాప నాయనమ్మ గారు గణేష్ తల్లి కనబడుతున్నది అక్కడ వీడియోలలో. వాళ్ళందరూ కనబడుతుంది కదా, దుర్మార్గులందరూ. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా. వాళ్ళు ఇంకోటి ఏం చెప్తాడు, హోంగార్డు మా వాళ్ళు హోంగార్డులు ఉండే అని చెప్తాడు. మరి హోంగార్డులు ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కనబడుతున్నారు కదా. మరి వాళ్ళు చెప్పలేదా వీళ్ళు? అంటే హోంగార్డులు ఉన్న తర్వాత హోంగార్డ్ చెప్పినా గానీ వీళ్ళే హోంగార్డులు అయితే కళ్ళు ఉన్నోళ్ళే కదా. వాళ్ళు వచ్చి ఆ పోలీసు వాళ్ళు అయితే 100 కు వీళ్ళే కదా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చింది. 100 కి అసలు ఎవరు ఫోన్ చేసిరు? శ్రీనివాస్ రెడ్డి కాదు, 100 వీళ్ళు ఫోన్ చేశారు కదా. మరి కేసు ఎవరి మీద పెట్టాలి? ఇంకోటి వాళ్ళ పోలీసు వాళ్ళు చూస్తున్నాం, మరి వాళ్ళ కళ్ళు ఉన్నోళ్ళే కదా వాళ్ళు పోయిన వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పినా గానీ, ఎందుకంటే ఆఫీసర్లు సపడే ఒకరు సపడే ఒక్కున్నారు అంతే. అంటే ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ కావడం ఇప్పుడు కేసు ఎట్లా టర్న్ తీసుకోవచ్చు? ఇంకా తప్పించుకునే పరిస్థితి ఏమి ఉండదు. ఇక ఎట్లా తప్పించుకుంటారు? ఇక అంతే పెట్టి తప్పించుకుంటారు. ఎట్లా తప్పించుకుంటారా? అంటే అయినా గానీ వీళ్ళు ఇంకేదైనా చేసే ప్రయత్నం జరుగుతుంటది. అది ఏమేమి ప్రయత్నాలు చేస్తారో చూద్దాం దాన్ని. కానీ ఒకటైతే క్లియర్ గా, అంటే చాలా మందికి డౌట్స్ వచ్చే విధంగా వాళ్ళు అట్లా ప్రజెంట్ చేశారు. అసలు పాపనే లేదు. మొత్తం అదే చెప్పుకుంటూ వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇది చాలా దుర్మార్గం, చాలా అమాననీయమైనటువంటి పని చేస్తున్నది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాకు చాలా అదే ఇబ్బంది అనిపిస్తున్నది. సభ్య సమాజం మొత్తం తూచి అంటారు ఇటువంటి వాళ్ళని. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంత ఘోరంగా ఇంత ఒక చంటి పాపను కాల్తో తన్నినటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు డిఎస్పీ ఏం మాట్లాడుతాడో చూడాలి. మరి చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారో, వాళ్ళు ఇంకేం టర్న్ తీసుకుంటారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. నిజంగా వీడియో బయటికి రాకపోతే ఈ గణేష్ ఉన్నారు కదా, అదే మౌనిక వాళ్ళు చెప్పేది నిజంగా అబద్ధమనే అనుకుంటుండ్రేమో, సమాజం అనుకున్నదేమో మరి ఇప్పటికి కూడా. ఎందుకంటే డిఎస్పీ అదే చెప్పిండు కదా, అసలు ఆ పాప లేదు అక్కడ, పాప తల్లి కూడా లేదు అక్కడ అని డిఎస్పీ చెప్పుకుంటూ వచ్చిండు ఇన్ని రోజులు. ఈ వీడియో రాకపోతే నిజమే అనుకుంటుండ్రేమో సమాజం కూడా. కానీ వీడియో రావడంతో నిజంగా వాళ్ళు అబద్ధం కాదు కదా, నిజాయితీగానే ఉన్నారు, నిజాయితీగానే చెప్పిండ్రు అనేది ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తుంది. చూడాలి ఈ వీడియోతోటి మరి కేసు ఇంకా ఎటు పోతుంది, ఇంకేమైనా వేస్తుందా, ఇంకేమైనా వీడియోలు వస్తాయా? ఇదైతే ఈరోజు రిలీజ్ అయిన వీడియో, ఇది ఈరోజు రిలీజ్ అయింది. మరి ఇంకా ఏమైనా వీడియోలు రిలీజ్ అవుతాయా చూడాలి. ఎందుకంటే తీస్తుంటారు కూడా, సీక్రెట్గా తీసుకుంటారు, కానీ రిలీజ్ చేయరు. చాలామంది భయపడతారు, ఎందుకులే ఎందుకు పంచాయతీ అని. కానీ ఇంకా ఎవరో మానవత్వం ఉన్న పిల్లగాడు ఎవరో మరి మనకు తెలియదు. కానీ ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే డిఎస్పీ ఏమంటున్నాడు అంటే, ఈ అమ్మాయిలు ఇప్పుడు పసిపాప లేదు అక్కడ, పసిపాప లేదు అంటున్నాడు కదా, మరి తీసిన అబ్బాయి దగ్గర వీడియో ఉన్నట్టుంది. అరే ఏంది ఇది, ప్రాపగండ ఏంది, అబద్ధం ఏంది అని మానవత్వమేనా అనిపిస్తుంది కదా, చిన్న పాప కదా, అందుకే ఏదో రిలీజ్ చేసినట్టున్నారు ఎవరో. కానీ మొత్తం అయితే ఈ కేసు అయితే మామూలుగా లేదు, బలంగా ఇప్పుడు డిఎస్పీ ఎస్పీ మీడకి చుట్టుకున్నట్లుంది. ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో. డిఎస్పీ ఇంకా ఎవరైనా ఇస్తాడో, మళ్ళీ ఎస్పీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఇంకేమైనా చెప్తాడో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.